I'm muting. Mute. No need. Very good morning, parents. I think still you are entering. We will start a meeting soon after. If you enter, start meeting with the parents. My request to all the parents to just switch on the cameras so that I can able to identify you. I will give a chance to every parent, so that whatever doubts you are having, you can clarify with me. Especially this meeting is to clarify with the parents, because so many parents are having doubts on this pandemic situation, how the syllabus will be, how the education will be. Just for the improvement of the children only, I have arranged this online Zoom meeting, and I'm very grateful to our managing director, Venu sir, for giving this opportunity to interact with the parents, because I believe that the parents are well guided. They will automatically guide their children in the right way. Hope everybody, I think everybody are listening online classes. There might be some technical issues from your end. I suggested so many parents to go for Wi-Fi. Most of the students, when I am teaching online classes, they were complaining that we are unable to hear voice clear, and we are unable to see the video. The main problem is the quality of the network, whichever you are using. Mobile data, whatever you are using, if you are connecting to the Zoom class, I think it won't serve your purpose. I am suggesting all the parents to go for Wi-Fi connection, so that you will have a continuous videos. You can listen the live online classes without any disturbances. So that's what I will talk in Telugu also. I will give chance if any one of you just mute them, unmute them. All parents can heartfully, you can without any hesitation, you can ask your doubts. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు నిర్భయంగా అడగచ్చు. మీ డౌట్స్ కోసమే నేను ఈ మీటింగ్ పెట్టాను. నా వర్షన్ నేను చెప్తాను, మీ వర్షన్ కూడా మీరు చెప్పండి. బట్ డౌట్స్ మాత్రం క్లారిఫై చేసుకునేటట్టు ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోండి అందరూ. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్ మేడం. అందరూ మీ కెమెరాస్ ఆన్ చేస్తే నాకు దయచేసి మీ పేరు, ఎవరు పేరెంట్ ఒకసారి చెప్తే నాకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. మీరు మాట్లాడచ్చు, ఏ డౌట్స్ ఉన్నా మీరు మాట్లాడచ్చు. చెప్పండి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. Somebody is talking. Parents దయచేసి మాట్లాడండి. కొడుకు పక్కన ఉండేది. Parents, you can talk. మీరు తెలుగులో అయినా మాట్లాడచ్చండి. హలో సార్. Yes, tell me. May I know who is speaking? Arjun sir, 6th class. Arjun, parents are not there? Hello sir. Just ask them to talk. Sir, namaste sir, namaste. Good morning sir. Chepandi. Arjun sir. Yes sir. ఆన్లైన్ క్లాస్ వింటున్నారు సార్. మళ్ళీ ఆ బుక్స్ మళ్ళీ చదవమంటే చదవట్లేదు సార్. ఆన్లైన్ క్లాస్ చదవమంటే చదవట్లేదు సార్. సార్ పిల్లలు కొంచెం వాళ్ళు ఇబ్బంది పడబాకండి సార్. ఎందుకంటే ఆన్లైన్ టీచర్స్ రోజు స్కూల్కి వస్తుంటే మేము గైడ్ చేస్తాం.
పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినడమే చాలా గొప్ప సార్ ఇప్పుడు ఈ టైంలో. నేను అందుకనే హోంవర్క్ ఇవన్నీ స్ట్రెస్ చేస్తాను. ఇప్పుడు ఈ టైంలో మాత్రం పిల్లల్ని స్ట్రెస్ చేయడం కరెక్ట్ కాదు సార్. వినండి, వాళ్ళు ఎంతవరకు వింటున్నారో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. వాళ్ళని ఒక ఇంట్లోనే బంధించి ఉండడం వల్ల వాళ్ళు మనం ఏమన్నా వర్క్ చెప్పినా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. దయచేసి మీరు వాళ్ళని స్ట్రెస్ చేయకండి. మనం స్కూల్కి వచ్చినాక మనం ఆ అబ్బాయిని ఎలా మౌల్డ్ చేసుకోవాలో, ఎలా భయపెట్టాలో, ఎలా వర్క్ రాబట్టుకోవాలో మనం మాట్లాడుతున్నాం. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టండి. ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్ గా నాకు తెలుసు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ప్రతి పేరెంట్ ఫేస్ చేసేది విషయం నాకు తెలుసు. కాకపోతే గుడ్డిలో మెల్లంటారు చూసారా, అస్సలు ఏం లేకుండా జస్ట్ ఏదో ఒకటి కొంచెం కొత్త విషయం ఆన్లైన్ క్లాస్ ద్వారా నేర్చుకోవడం, అంటే మార్కుల పరంగా కాకుండా కొత్త విషయాలు నేర్చుకుంటే అది పేపర్ మీద పెడితే చాలు. వాళ్ళు అంతలా బైహార్ట్ చేసి ఇంత ముందులాగా మార్క్స్ ఎగ్జామ్స్ కోసం అలా ఇప్పుడు అసలు ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం సార్. అట్లా ఉంది పొజిషన్. మనకి ఇంకా మొన్న ఎప్పుడో నిన్నో జీవో ఇచ్చారు 70% అంతా కరెక్ట్ చేసుకోమని. కరెక్ట్ గా మనకైతే పై నుంచి ఇంకా రాలేదు సార్. నేను మాట్లాడతాను. ఫీజు అయితే మనకి ఆగస్ట్ లో క్లారిటీ వస్తుంది సార్. ఆగస్ట్ లో క్లారిటీ వస్తుంది. మీకు అకాడమిక్స్ పరంగా ఏ డౌట్ ఉన్నా అడగండి సార్. ఫీజు ఇంకా మనకి ఆ డీటెయిల్స్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావాలి. ఓకే సార్. అదే సార్ చదువుతున్నాడు, బాగా వింటున్నాడు, డైలీ క్లాస్ అటెండ్ అవుతున్నాడు సార్. ఏమి ఇబ్బంది ఉండదు సార్. 6th నుంచి 7th వస్తున్నాడు కదా, కొంచెం ఇప్పుడే కొంచెం మైండ్ మెచ్యూరిటీ కూడా అవుతుంటది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి పిల్లలకి. ఒకటి మనం వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మనం ప్రెజర్ చేసే కొద్దీ మొదటికే మోసం వస్తుంది సార్. అందుకని వాళ్ళు ఆన్లైన్ క్లాసులు వింటున్నారో లేదా చాలు మనకి. ఈ టైంలో నిజంగా వింటున్నారంటే గొప్ప విషయం. చాలా మంది అది కూడా అసలు ఏం వినట్ల. అంతవరకు ఏమైతే వింటున్నారో అది ఒక బుక్ లో ఉంటే పేపర్ మీద పెడితే అదే చదువుతున్నట్టు, అదే హోంవర్క్. వాళ్ళకి కొత్తగా వేరే హోంవర్క్ ఏమి లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే విన్నారో అది రాస్తుంటే ఖచ్చితంగా అదే వాళ్ళకి హోంవర్క్. అంతకు మించిన హోంవర్క్ ఏమి లేదు. ఆటోమేటిక్ గా ఒక స్టూడెంట్ రాస్తున్నాడు అంటే పేపర్ మీద ఎంతో ఒకటి కాస్త గ్రహించి రాస్తున్నట్టు మనం అనుకోవాలి. అందుకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి పిల్లల్ని స్కూల్ తెరిచేదాకా. స్కూల్ తెరిచినాక ఇంకా టీచర్స్ ట్రీట్మెంట్, ప్రిన్సిపల్ ట్రీట్మెంట్ అవన్నీ సెపరేట్ గా ఉంటాయండి. వాళ్ళకి ప్యాకేజ్ ఉంటుంది. ఇంకేం ఇబ్బంది పడబాకండి. టీచర్స్ ఎప్పుడైనా పిల్లలు స్కూల్ కి వస్తుంటేనే టీచర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటేనే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్ లో వాళ్ళ మైండ్ ఎలా ఉంటదంటే టీచరే ఒక హీరో అట్లా ఉంటది అనమాట. వాళ్ళు చెప్పిందే వేదం అనమాట. సో వాళ్ళ టీచర్స్ తో ఇంటరాక్ట్ అవడం బట్టి వాళ్ళు ఆ హోంవర్క్ ఏ వర్క్స్ ఇచ్చినా చేస్తారు. అది జనరల్ సైకాలజీ ఆఫ్ ద స్టూడెంట్స్. పేరెంట్స్ అనేది సెకండరీ అయిపోతారు. పేరెంట్స్ చెప్తే అంత లాభం తీసుకోరు. ఎందుకంటే మనం రోజు కనపడుతున్నాం కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటాం. అది సైకాలజీ ఆఫ్ స్టూడెంట్స్. అది ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. సరే. Any parent can talk. I want parents to talk. చెప్పండి సార్. నేను నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. వింటున్నాను. మామూలుగా ఇప్పుడు సార్ 7th క్లాస్ కి బుక్స్ వాటి పరిస్థితి అవి ఏం సార్? అంటే బుక్స్ అనేది మనకి స్కూల్స్ వచ్చినాక మనకి బుక్స్ అనేది క్లారిటీ వస్తుంది సార్. అప్పుడు దాకా మీరు టెన్షన్ పడద్దు. జస్ట్ ఆన్లైన్ క్లాసులు వింటున్నాడా? వింటున్నాడు సార్. ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు సార్. ఆన్లైన్ క్లాసులు వింటూ ఆ పుస్తక జస్ట్ ఒక బుక్ పెట్టుకోమనండి. ఆ రన్నింగ్ నోట్స్ ఏదో రాసుకోమనండి. టైమింగ్ వాళ్ళ ఆన్లైన్ క్లాసులు టీచర్ ఏం చెప్తే అదే టెక్స్ట్ బుక్ వాళ్ళకి. ఇంకా మనకేం రాలేదు. నేను ఆగస్ట్ లో మీకు అప్డేట్ చేస్తాను ఎప్పుడు వస్తాయో మన బుక్స్. ఏదైనా స్కూల్ తెలిసినాక స్పీడప్ అవుతుంది సార్ ప్రాసెస్. ఆ స్కూల్ తెలిసేది ఎప్పుడు అనేది మనకి ఇప్పుడు సస్పెన్స్ ఉంది అంతే. అప్పుడు దాకా మీరు టెక్స్ట్ బుక్స్ లేవే అనే బాధ మాత్రం పడకండి దయచేసి. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే టెక్స్ట్ బుక్ లేవే చదవలేకపోతున్నారు. టెక్స్ట్ బుక్ ఏం అవసరం లేదండి. ఆన్లైన్ క్లాసులో టీచర్ ఏం చెప్తే వాళ్ళు చెప్పింది రాసుకోవడమే వాళ్ళకి పెద్ద టెక్స్ట్ బుక్ అంటే ఇంకా ఎక్కువ. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో టెక్స్ట్ బుక్స్ లేవని మాత్రం మీరు బాధపడకండి. ఎప్పుడు వస్తాయో టెక్స్ట్ బుక్స్ అన్ని వస్తాయి, మెటీరియల్స్ వస్తాయి, అన్ని వస్తాయి. కొంచెం టైం పడుతుంది. ఏదైనా స్కూల్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు తెలిస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్.
అది ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మరి క్లాసులు ఎలాగా ఫస్ట్ 10th పెడతారో 9th పెడతారో ఏదైనా స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఆగస్ట్ లో మనకి కొంచెం క్లారిటీ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడు దాకా మీరు టెక్స్ట్ బుక్ లో అంటే పిల్లవాడు ఏదైతే నోట్స్ రాస్తారో దాన్ని డేట్ వైజ్ రాసుకోమన్నట్టు చాలు. ఇంకో విషయం దాని గురించి మీరేం సందేహం, టెక్స్ట్ బుక్స్ లేవని మీరేం ఇబ్బంది పడ, అందరు ఇది యూనివర్సల్ ప్రాబ్లం, ప్రతి ఒక్క పేరెంట్ కి ప్రాబ్లం ఇది. కాకపోతే మనకి ఆన్లైన్ క్లాసులని కొంతలో కొంత మనకి ఉపయోగపడతాయి. పిల్లలు ఏదో ఒక నాలెడ్జ్, కంటెంట్ బేస్డ్ ఏదో ఒక నాలెడ్జ్ వాళ్ళు నేర్చుకుంటున్నారు అనేది మనం తీసుకుంటే చాలు. అంతేగాని దానివల్ల ఎగ్జామ్స్ పెట్టేస్తాం, మార్కులు ఎక్కువ రావాలి. ఇప్పుడు అసలు మార్కులు అనే విషయమే ఉంటుంది. వాళ్ళు జస్ట్ వినడం మనకు కావాలి, ఆ పేపర్ మీద రాయడం అనేది కావాలి. అంతకుమించి మనం ఏం కోరుకోవచ్చు సార్ ఈ టైంలో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. వాళ్ళు స్ట్రెస్ కి ఎప్పుడు గురి చేయకూడదు వాళ్ళు, అది ఇంటెన్షన్. మీకేమన్నా టెక్నికల్ గా డౌట్స్ చెప్పండి సార్. సార్ ఒక భయం పెట్టండి, మాట వింటాం లేదు సార్. మీకే మాట్లాడకపోతే మాకు ఒక నిమిషం సార్, నేను ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఉంటే నేను చెప్పినట్టు నేను ఇంట్లో లేకపోతే మీరు అనే వాళ్ళకి భయపెట్టండి సార్. ఇంకో విషయం పాపనే సార్ ఒక పని చేయండి, మీరు మార్నింగ్ క్యారేజ్ పెట్టించేసి నా దగ్గర వదిలేసేయండి. సాయంత్రం దాకా కొంచెం మీరు వెళ్ళేటప్పుడు తీసుకోండి. అది నాకు తెలిసి అది అల్టిమేట్ సొల్యూషన్ అన్నమాట మీకు ఇచ్చేది. నేను మీరు ఇంట్లో మాట వినకపోతే ఇంట్లో పెట్టండి, బయట పెట్టేసేయండి. ఇక్కడ ఉదయం సాయంకాలం దాకా ఉంటారు టీచర్లు, హ్యాపీగా ఇక్కడే చదువుకుంటారు. ఆన్లైన్ క్లాస్ కూడా అవసరం లేదు. ఇక్కడైతే ఇంకా మామూలు స్కూల్ ట్రీట్మెంట్ కింద లెక్క వచ్చేస్తారు. అట్లాగే సార్, నేను మామూలుగా ఏంటంటే లేబర్ మామూలు కూలికి పెనికిపోయా ఈ అబ్బాయిని చదువుకోవాలని. మీరు ఒక పని చేయండి, మాట వినకపోతే క్యారేజ్ పెట్టి ఇక్కడ బుక్స్ తీసుకొని పంపించేయండి, నేను నేర్పిస్తాను. సాయంకాలం వచ్చి మళ్ళీ తీసుకోమండి. ఓకే సార్. మీరు పాపని గుడ్ మార్నింగ్ మా, మీరు పాపని జాయిన్ చేస్తారని విన్నాను లాస్ట్. సార్ మీరు పాపని విచ్ క్లాస్ యువర్ స్టడీయింగ్ మా? 9th సార్. జాయిన్ చేస్తారని చెప్పారు మీరు. ఒకసారి చెప్పారు, చూస్తాను. అదే ఒకసారి తీసుకురండి సార్ పాపని తీసుకుని. ఇప్పుడు ఎక్కడ చదువుతుంది పాప? శ్రీ చైతన్య మోపూరు. శ్రీ చైతన్య కోవూరు సార్? మోపూరు తీసుకురండి సార్. మీరు పాప బాగా చదవుతానని కూడా చెప్పారు, మనం చేద్దాం, పాపను జాయిన్ చేసుకుందాం. మీరు ఎప్పుడు వస్తారు? సార్ సోమవారం వస్తాను సార్. రండి సార్. ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అయింది. ఇంకా 9th అంటే 9th నుంచి 10th వస్తుందా ఇప్పుడు? 8th నుంచి 9th. ఓకే. ఆ 9th క్లాస్ నేనే ఫిజిక్స్ వాళ్ళకి ఆన్లైన్ లో చెప్పేది. ఒకసారి మీరు రండి సార్, నేను ఆన్లైన్ లింక్స్ పంపిస్తాను. పాపను జాయిన్ చేసుకున్నాక పాప అలవాటు పడుతుంది స్కూల్ కి. ఎప్పుడు వస్తారు మీరు? సోమవారం వస్తా సార్. రండి సార్, ఎందుకంటే లేట్ చేయొద్దు, మళ్ళీ క్లాసులు మిస్ అవుతుంది పాప. సరే సార్. ఓకే సార్. రిమైనింగ్ పేరెంట్స్ యూ కెన్ టాక్. రిమైనింగ్ పేరెంట్స్. పేరెంట్స్ ఇంకా మాట్లాడడానికి ఇద్దరు మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ విశ్వదీప్. yes అవుట్ ఆఫ్ స్టేషన్ సార్. yes tell me. అవుట్ ఆఫ్ స్టేషన్ సార్. I can't able to hear your voice. Sir? Just switch on your camera so that I can see you. Switch on your camera. Those who are without showing your face, how can I talk? Vishwadeepak is trying to talk something, but when I am about to talk, he is disappearing. Parents, మాట్లాడండి. మీకు ఏ డౌట్ ఉన్నా మాట్లాడండి. సార్. Yes, Vishwadeepak. Yes sir. Tell me, parents are not there? No sir, out of station sir. Parents are out of station. Parents are out of station, huh? Yes sir. Not even grandmother, grandfather is there? No sir, went for crop. Come on, Vishwadeepak, switch on your camera, please. Sir, camera is not
Camera is not coming, sir. Okay. Tell me your doubt. Sir, my father is out of station, sir. I am also out of station, sir. No problem. Mother is not there. No, sir. Mother is not there. No, sir. You tell me Hello, your sir. doubt, boy. Hello, sir. One by one. Vishwadeepak, remaining be silent. Vishwadeepak, you can ask your doubt, please. Sir, in the Vishwadeepak, you can ask your doubts. Okay. Tell me. No So doubt, you are sir. unable to. No doubt, everything clear. Yes, sir. Only if you came, I don't know what is the reason. A technical problem, I don't know. Sumalata, who is that? May I know the parent? Sumalata, something name is there. Sumalata Vangara. May I know the parent? పేరెంట్స్ అడగండి మీ డౌట్లు ఎవరన్నా గమ్మున ఉంటే వేస్ట్ ఈ మీటింగ్. ఏదో ఒకటి మాట్లాడితే మీకు మీరించి నాకు నా నుంచి మీకు ఏమైనా వస్తుంది నాలెడ్జ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరమ్మా? సుమలత మదర్ సార్. ఎవరు పేరెంట్ అండి? సుచరిత సార్. రైట్, 7th క్లాస్. ఓకే, చెప్పండి అమ్మా. ఆన్లైన్ క్లాస్ వింటున్నారు సార్ పిల్లలు. మీరు కెమెరా ఒకసారి ఆన్ చేస్తారా? అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటే మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది. అందుకని మీకు ఇబ్బంది అయితే వద్దు. చెప్పండి మేడం, సుమలత గారు చెప్పండి. అంటే పిల్లలు ఇప్పుడు చెప్పిన లెసన్స్ మళ్ళీ రిపీట్ చేస్తారా లేదా ఇప్పటి నుంచే నోట్స్ రాసుకోవాలా? ఖచ్చితంగా ఇప్పుడైతే ఊరికే జస్ట్ ఫర్ టైం బీయింగ్ స్కూల్ కి రాని పరిస్థితిలో మనం రన్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ అకాడమిక్ ఇయర్ మనకి వచ్చిన క్యాలెండర్ వచ్చినాక మళ్ళీ ఆల్రెడీ చెప్పింది ఆన్లైన్ క్లాసులో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు అలాంటి ఏ సందేహాలు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. మీరేం దాని గురించి మరీ ఆన్లైన్ క్లాసులో మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఉంటుందో, ఏమైతే వినలేదో ఏమైతే కష్టంగా ఇబ్బంది ఉన్నారో మళ్ళీ ఒకసారి రివిజన్ అయితే చేస్తాం. దాని నుంచే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఆన్లైన్ క్లాస్ మాత్రం వింటే బాగుంటుంది. ఆన్లైన్ క్లాస్ ఖచ్చితంగా వినాలి. వింటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు అది రివిజన్ లో మనం రెక్టిఫై చేసుకోవచ్చు. చెప్పండి మేడం. చెప్పండి మేడం. సుమత గారు చెప్పండి. ఇంకేం డౌట్ లేదు సార్. బాబు సాత్విక్ 6th క్లాస్ సార్. ఇప్పుడు 6th కి వస్తాడా? 6th కి వస్తాడు. ఆన్లైన్ క్లాస్ వింటున్నాడమ్మా? వింటున్నాడు సార్. ఓకే, దాని గురించి మీరు సందేహాలు ఆల్రెడీ చెప్పి ఒకసారి రివిజన్ చేస్తారమ్మా. మీరు దాని గురించి మరీ అవుతుంది. స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ మనం సెపరేట్ గా నోట్స్ పెట్టి మనం నోట్స్ రాయిస్తాం. దాని గురించి మరీ అవుతుంది. దాని తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే యూనిట్ టెస్ట్ లాగా అన్ని మనం ఎగ్జామ్స్ అన్ని ఇంకొంటాయి. స్కూల్స్ ఒక్కసారి స్టార్ట్ అవడమే మనకు కావాలి. అయినాక 1 by 1 అన్ని వస్తాయి. మీరు ఏ సందేహాలు ఏం అవసరం లేదు దాని గురించే. ఏం లేదు సార్, నోట్స్ ఆల్రెడీ రాసుకుంటున్నారు పిల్లలు. రాసుకోలేదు మేడం స్కూల్. అదే స్కూల్లో ఇప్పుడేమో ఇప్పుడే నీట్ గా రాసుకోవాలని పిల్లలు అనుకునేది సంప్రదాయం. అలా ఏం లేదులే, మా స్కూల్ చేసినాక మళ్ళీ వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్స్ బోర్డు మీద నీట్ గా రాస్తారు, మళ్ళీ నోట్స్ రాసుకోవాలి. అప్పుడు నోట్స్ సెపరేట్ గా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బుక్ లో ఏదో బుక్ మీద రాసుకోమని సరిపోతుంది, అజ్జాలు సరిపోతుంది. చెప్పండి మేడం, ఇంకేమైనా డౌట్స్ ఉందా చెప్పండి. ఏం లేవు సార్. ఓకే, ఇంకా రిమైనింగ్ పేరెంట్స్. జితేష్ కోర్ బ్రాంచ్ సార్ చెప్పండి సార్. జితేష్ పేరెంట్స్. నమస్తే సార్, బాగున్నారు సార్? నమస్తే సార్, బాగున్నాను సార్. దగ్గర ఉండి కలుసుకోలేని పరిస్థితి, మీరు రాలేని పరిస్థితి. చెప్పండి సార్. అట్లాగేం లేదు సార్, రమ్మంటే వస్తాను సార్. ఏం సార్? అట్లాగేం లేదు,
సార్ సార్ నాకు వాయిస్ కొంచెం వస్తాను వినపట్లేదు సార్, సార్. రమ్మంటే ఖచ్చితంగా. అట్లనే సార్ కాదు, జీతు రాసుకోవట్లేదు సార్, రాసుకోవట్లేదా? ఊరికే క్లాస్ చూసి వదిలేస్తున్నాడు సార్, రాయట్లేదు సార్. ఒకసారి పిలవండి, అక్కడ ఉన్నాడా? జీతు సార్ వస్తున్నాడు సార్. గుడ్ మార్నింగ్. Good morning, ma. So today on notes you keep one book. Whatever you are listening, just write 2 or 5 points enough. No need to write full. Subject wise, you mention date and timings. Just to write 5 points enough. Whatever you have learned, whatever you understood, 5 points but enough. No need to write entire thing on the board. మీరు కూడా చెప్తారు సార్. Okay. Okay, na? Jitesh, understood? Yes, sir. Just to write 5 points, because when you listen online classes, you will know something. But when you write whatever you have listened, you will get full content. 5 points నువ్వు పేపర్ మీద పెడితే ఆ 5 points నీకు బాగా వచ్చినట్టు మనం అనుకోవాలి. నోట్స్ అస్సలు రాయకుండా ఉంటే వేస్ట్, ఆన్లైన్ క్లాస్ వినడం కూడా వేస్ట్. నీకేదో 4 ముక్కలు వస్తే ఆ 4 ముక్కలు పేపర్ మీద పెడితే నీకు వచ్చినట్టు. రాసుకోపోతే అది ఏంటంటే నువ్వు టీచర్ ని అవమానించినట్టు, ఏదో ఒక సినిమా చూసినట్టు కాదు ఆన్లైన్ క్లాస్. Okay, sir. సినిమా చూసినట్టు ఆన్లైన్ సినిమా కాదు ఇది. చెప్పండి సార్. ఓకే సార్ అనడం, థ్యాంక్ యూ సార్ అనడం, అది సార్ అనడం, ఇది సార్ అనడం వల్ల ఫస్ట్ సార్, ఈ చెప్పడం వల్ల వేస్ట్ సార్. రాస్తాడులే సార్, చెప్పాను కదా, రాస్తాడులే సార్. బుక్స్ అన్ని కొనడము, ఏమి కావాలో అప్పటికప్పుడు ఎంత డబ్బులైనా తీసుకొని బుక్స్ గానీ పెన్నాలు గానీ అక్కడ కూడా తక్కువ లేదు సార్. రాస్తాడులేండి జితేష్. సార్ ఫోన్ కూడా కొత్తది తీసిచ్చాను సార్, అది పెట్టకున్నాను. ఫోన్ కొత్తది, ఇయర్ ఫోన్స్ అన్ని సార్. ఇయర్ ఫోన్స్ అన్ని కొత్తవి తీసిచ్చాను సార్. మీరు అప్ టు డేట్ ఉన్నారు సార్. సార్ ఇయర్ ఫోన్స్ అన్ని కొత్తవి ఇచ్చాను సార్. లేదు సార్ ఒక పని చేయండి సార్, ఈ రోజు నుంచి సోమవారం మనంగా రాసుకుంటా సార్, ఖాళీగానే ఉండ సార్. ఒక్క నిమిషం కూడా అమ్మాయి రాస్తుందండి, శ్రావ్య గుడ్ స్టూడెంట్, వాడు కూడా రాస్తాడులేండి. ఒక పని చేయండి, అబ్బాయి రాయకపోతే ఇక్కడ నాకు స్కూల్లో వదిలేసి నేను రాయిస్తాను. వదిలేస్తాను సార్, ఇంకేమైనా ఉదయాన్నే వదిలి పెడతాను సార్. మీరు చూడండి 2 days రాస్తే రాసినట్టు, లేకపోతే మీరు కూడా రావాలి. నాకు మీ ఇల్లు తెలుసు, నేనే తీసుకొని వచ్చేస్తాను ఇక్కడ. మా అమ్మగారు చెప్పినా కూడా నీదేందంటాడు, నేను చెప్తే నీదేందంటాడు, వాళ్ళ అమ్మ చెప్తే నీదేందంటాడు, మీ ఒక్కరికాడే భయపడతాడు. సార్ మీరు పని చేయండి సార్, మార్నింగ్ క్యారేజ్ పంపించి ఇక్కడ పంపించేయండి, ఇక్కడ వదిలేండి సార్. సాయంకాలం 4 గంటలకు తీసుకోండి, నేను రాయిస్తానండి. అట్లాగే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి రాయిస్తాను, టీచర్స్ ఉంటారు కాబట్టి వారి చేత నోట్స్ రాయిస్తాను. పర్మనెంట్ సొల్యూషన్ సార్, ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇది. Okay, sir. Will you write or will you come to school? I'll write, sir. What will you write? Write all subjects. 5 points enough. 5 points enough. చదువుకుంటా సార్. ఓకే సార్. సార్ మీకు డౌట్ ఉంటే మండే ఇక్కడ డ్రాప్ చేయండి సార్, ఈవినింగ్ తీసుకోండి. పిక్ అండ్ డ్రాప్ అంతే, పిక్ అండ్ డ్రాప్ అండ్ పిక్. దాని గురించి మీరు చేస్తాను, నేను ఆల్వేస్ వెల్కమ్, మా స్కూల్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, థాంక్యూ సార్. థాంక్యూ సార్. టీచర్స్ ఉంటారు, సబ్జెక్ట్ వైజ్ వాళ్ళే నేర్పిస్తారు. ఇంకా ఆన్లైన్ క్లాస్ కూడా పడలే, స్కూల్కి వచ్చే పని అయితే ఇంకా ఆన్లైన్ క్లాస్ పడలే, లైవ్ టీచరే వర్క్ చేస్తారు. టీచర్స్ ఉన్నారు కాబట్టి అట్లాగే ఏముంది సార్, సైకిల్ సార్ ఉదయం వస్తాడు, వాళ్ళ మమ్మీ క్యారియర్ పెట్టేస్తే ఈవినింగ్ వస్తాడు సార్. అంతే సార్, పంపించండి. మండే నుంచి వస్తాడు సార్. దాని తర్వాత మండే నుంచి పంపించండి సార్, మండే నుంచి పంపించండి సార్. దుర్గా శ్రావ్య ఏం ప్రాబ్లం లేదు సార్, రాసుకోవడం కానీ చదువుకోవడం కానీ చూడటము సార్. ఇంకా మీరు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, నైట్ ఈడే పడుకోమని చెప్పండి, అరేంజ్ చేస్తారు. ఓకే, థాంక్యూ సార్. థాంక్యూ సార్. అక్కడే ఉండండి సార్, నేను క్యారియర్ కూడా పంపిస్తాను సార్. ఫుడ్ వరకు తెచ్చి పెట్టండి. ఎట్లా ఉంటాడు, ఈడ క్లాస్ ఉన్నాయి, హ్యాపీగా ఒక్కడే చదువుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే, థాంక్యూ సార్. సాయంకాలం అన్ని ఉండేవి సార్. అవన్నీ పర్లేదు కానీ మీరు మార్నింగ్ ఇక్కడ డ్రాప్ చేయండి సార్, ఈవినింగ్ పికప్ చేస్తాను సార్. మండే నుంచి డ్రాప్ చేస్తాను సార్. మండే నుంచి తీసుకురండి సార్, మండే నుంచి తీసుకురండి.
సార్ ఈవినింగ్ దుప్పటి సాప వాటర్ బాటిల్ క్యారియర్ తీసుకొస్తాను సార్, మళ్ళీ ఉదయం తీసుకెళ్తాను. సరే సార్, మీకు టైమింగ్ చెప్పండి. మండే ఏ టైంలో ఉంటారు, మనకేం ఇబ్బంది ఏం లేదు. టీచర్ స్టూడెంట్స్ ఉంటారు, తీసుకురండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. ఎనీ అదర్ పేరెంట్? ఇంకా మిగతా పేరెంట్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. Leave it. Silent. మా ఇంకెవరైనా పేరెంట్స్ మాట్లాడే పని అయితే యూ కెన్ టాక్ ప్లీజ్. దిస్ మీట్ యాక్చువల్లీ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఎందుకో తక్కువ మంది అటెండ్ అయ్యారు, మరి ఎవరు డ్యూటీలో వాళ్ళు ఉన్నారో మరి నాకు తెలియదు. చరిత ఆల్రెడీ ఐ స్పోక్. Still any parent wants to talk? ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. If you attended. Okay, so we will meet on some other day. I'm leaving. Thank you for the parents who came and interacted with me. So whatever the doubts you asked me, I think I have reached you. So we will be having, till the school starts, we will be having weekly once meeting. So whatever the doubts you are having, you can express to me. Thank you for your kind cooperation. Listen.